అనంతపురం జిల్లాలో పెను రైలు ప్రమాదం సంభవించింది. పెనుకొండ రైల్వే స్టేషన్లో జరిగిన దుర్ఘటనలో 12 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న గూడ్స్ను హంపి ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో 12 మంది ప్రయాణికులు మృతి చెందారు. 25 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మహిళా భోగి తీవ్రంగా దెబ్బతింది. ఘటనా స్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగిస్తున్న అధికారులు మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. దుర్ఘటనపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పెనుగొండ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును అదే ట్రాక్పై వచ్చిన హంపి ఎక్స్ప్రెస్ ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో మంటలు చెలరేగి 2 బోగీలు దగ్ధమయ్యాయి. రైలు తలుపులు తెరుచుకోకపోవడం వల్ల అత్యవసర ద్వారాల నుంచి ప్రయాణికులను రక్షించారు. ఈ ఘటనలో మరో 4 బోగీలు పట్టాలు తెప్పాయి. హంపి నుంచి రైలు బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. క్షతగాత్రులను పెనుగొండ హిందూపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగించాలని ఆదేశించారు.